బెల్లు కొట్టి తలుపు తీయించి మరీ అడుక్కుంటావరా ముష్టి వెధవా. ఏమో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నోర్ముయ్, దున్నపోతులో ఉన్నావు, ఆడుకోవడానికి సిగ్గులేదు? మీ ఆయన ఏం చేస్తాడు? సెంట్ ఆంథనీ స్కూల్ చైర్మన్. అలాగా, మరి మీ ఆయన అడుక్కోవట్లేదా డొనేషన్ లో? 10 రూపాయల. 10 రూపాయల? మరి మీ స్కూల్లో 10,000 రూపాయలు డొనేషన్ ఎలా కట్టగలిగాను అనుకున్నావు? డూ యు నో మై సన్ ఈస్ స్టడీయింగ్ ఇన్ యువర్ స్కూల్. తొందరగా ఏమమ్మా, అవతల మీటింగ్ ఉంది, వెళ్ళాలి. చిల్లర లేదు. నో ప్రాబ్లం, 300 కట్టి మంత్లీ కార్డు తీసుకోండి. రోజు పొద్దునే వచ్చి అమ్మా అని ఒకసారి అరిచి కార్డులో టికెట్ కొని వెళ్తాను. మీకు రోజు ఈ చిల్లర ప్రాబ్లం ఉండదు. అలాగే. ఆగా, మీకు వంట చేయడం బాగా వచ్చా? ఆ చేత్తోనే మటన్ కర్రీ వండి పెట్టండి. కొంచెం కూర అంటే వెయ్యమ్మా అని అడుక్కోవలసింది పోయి ఫలానా కూర వండి పెట్టమంటావా? అందులోనూ మటన్ కూర. ఊరికే వండమన్నానా? ఇదిగో 2 కేజీల మటన్ వండి సగం నువ్వు ఉంచుకో, సగం నాకు పంపించు. తీసుగా. అలాగే. బాగా వండి వేడి వేడిగా హాట్ క్యారియర్ లో పెట్టించు. లంచ్ టైంకి నా డ్రైవర్ ను పంపిస్తాను. పంపించు, వస్తా. ఏంట్రా చప్పుడు? మరండి ఆ పైన ఏమైనా బూజు దొరుకుతుందని దులుపుతున్నానండి. అంతలో కదా పుస్తకం కింద పడిందండి. ఆ చప్పుడేనండి మీరు విన్నది. ఈ డైరీ నాది కాదే. చచ్చిన మా బావుది. అయ్యగారు ఒకసారి దోశలు పట్టండి. ఎందుకురా? పట్టండి, చెబుతాను. పట్టండి. ఈ బూజు 50 తులాలు ఉంటుందండి. రే, ఇంట్లో దుమ్మంతా నా దోశలో దులుపుతాడు రా. దుమ్మంటారంటండి, బూజు అండి. ఎయిడ్స్ వ్యాధికి మందు కదా. తులం 1000 రూపాయలు. జాగ్రత్తగా దాచుకోండి. సంతోషించాలండి. రే, దొరికిపోయావురా. చూసుకున్నా తడాక. నీ సలీంపో చచ్చినట్టుగా ఉంది కానీ ఇది చచ్చిన మా బావగారు డైరీ. ఇందులో ఏం రాసి చచ్చాడో చదువు. అరే ఏం రాసి ఎదవా, ఇతరుల డైరీ చదవడం తప్పురా. తోటి డైరీలో ఏముందో చదవడం అంటే నన్ను తిడతావిడ్రా. ఇది నాకీ డైలాగ్ కాదు లింగంజీ, డైరీలా రాసి ఉన్నాయి. ఏం రాసున్నాయి? కోహినూరు వజ్రం కంటే ఖరీదైన ఓ వజ్రం మాకు వంశపారంపర్యంగా వస్తోంది. ఎప్పుడు చెప్పి చావలేదండి ఈ లసాకా బరబరగాడు. ఆ వజ్రం బయట ఉంటే మా బామ్మర్ది లాంటి దొంగ వెదలు కాజేస్తారని ఈ రోజు నేను దాన్ని దయ్యాల శ్మశానంలో గండపేరుండు సమాధి పక్కన బండరాయి కింద 2 అడుగుల లోతు గోతిలో దాచిపెట్టాను. ఈ రోజు నుంచి మనం కోటీశ్వర్లు. ఉన్నాయి. ఎంత తవ్వినా నిధి కనిపిస్తలే. రేయ్, బాసు నువ్వా నేనురా? నువ్వు గోతులు తవ్వుతుంటే నేను మట్టెత్తలా? మరి బాస్కి గోతులు తవ్వేది అసిస్టెంటే కదా. ఊడుస్తా కానీ లింగంజీ నిధి ఉన్నాయి, లంకే బిందే ఉన్నాయి. గట్టిగా అరవక ఎవరు వింటాడు? ఎవడు అర్ధరాత్రి శ్మశానంలో దొరపడ్డాదవా? తాటి కాపులు వస్తున్నారు. ఇప్పుడు ఎట్రా? లింగంజీ నాకి వదిలేసి సింగల్ గా వెళ్ళిపోయినాయి. ఎవడ్రా నువ్వు? మేము పెద్ద మనిషి కోసం సిద్ధి పెడితే నువ్వు బేవర్సం తెచ్చి పెట్టుకోబెట్టావు. శ్మశానంకి సైట్ సీయింగ్ కి వచ్చినాయి. సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చినాయి. కట్టెల బెడ్ ఖాళీగా ఉందని పడుకోబెట్టాయి. అయితే మాత్రం శవం తాళాలంటే 1000 రూపాయలు ఖర్చు అవుద్ది. మరి కర్రలో కిరసనాయలు తేరగా వస్తాయేటండి. మీకు డబ్బు కావాలి అంతేగా. ఈ బంగారం తీసుకోండి, ఇంకా పోండి. మేం ప్రైవేట్ గా ఒంటరిగా ప్రశాంతంగా కాలుస్తాయి. అయ్యి బాబాయ్, మీరు కాల్సిన ఏంటండి? బంగారం చేతిలో పడ్డాక శవాన్ని ఊరికి వెళ్తావేటండి? శవాన్ని బంగారంలా కాల్చే బూడిద నీ చేతులు ఎడతాం. అరే నువ్వు వెళ్ళి కిరసనాలు నువ్వు కొరుగొట్టారా? అట్టగారా. నువ్వు డబ్బు కూడా నన్ను చిత్తి మీద పడుకోబెట్టావా? చెప్తా. శవం చేయి పట్టుకుందేట్రా? పాశం, చిన్నప్పటి నుంచి పెంచిన ప్రేమ పాశం ఉన్నాయి. ఆ కొర్వి ఇటు. ఏం జరగడం ఏంటండి? ఏదో పని చేసి ఉంటారు, కిరసనాలు పోసి తగలబెట్టుంటారు అంతే. అచ్చా, మాకీ జరిగింది మీకీ ఎట్లా తెలిసినాయి? అంటే నిజంగా నిప్పెట్టేశారా? ఎవరన్నా వాళ్ళు ఎక్కడున్నారు?
వల్లాక అట్లా ఉన్నాయి ఇదెక్క లసకోబరబరా గ్రాండ్ పా దెబ్బలు తగిలితే ఎడుతారు ఎందుకు? అచ్చా చితి మీద పడుకోబెట్టి కింద నిప్పు పెడితే ఏడుపు రాకపోతే నవ్వు వస్తాయి బే. నువ్వు నోరుమిరా. అసలు మీరు శ్మశానానికి ఎందుకు వెళ్ళారు? అదే శవాల మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి వెళ్ళి ఉంటారు. బూజుతోనే ఎయిడ్స్ మందు వ్యాపారం చేసిన గనులు కదా మరి ఇల్లు. ఏయ్ గ్రాండ్ పా గాయాలతో బాధపడుతుంటే మధ్యలో నువ్వేంటి? వెళ్ళి పని చూసుకో పా. బూజులు పలకదండి. అసలు ఏం జరిగిందండి? బ్రెయిన్ కిడ్నీలోకి దిగింది. విసిగించి చంపుతున్నారు. ఏదో ప్రశ్న లేకుండా పని మీరా. గ్రాండ్ పా నీ కాళ్ళు నిప్పిగా ఉందా? నే పట్నా? వద్దురా, నన్ను ఎట్ట బతకనివ్వండిరా, నన్ను ఇసుకెచ్చకండి రా రే. సరే నీకు బోర్ కొట్టకుండా టీ పెడతావే. ఆ. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అచ్చా అర్ధరాత్రి 12 గంటలకి వార్తలు చెప్తాయి. క్షమించాలి, ఈ రోజు బీబీసీ వార్తల్లోని ముఖ్యాంశాలు. అచ్చా బీబీసీలో తెలుగు వార్తలు. రెండోసారి క్షమించాలి, బీబీసీలో ఈ రోజు నుంచే తెలుగు వార్తలు ప్రసారం అవుతున్నాయని చెప్పడానికి చాలా చింతిస్తున్నాం. తొడల్పూర్ మహారాజా వారి ఏకైక కుమారుడు తింగర కన్నా యువరాజా వారు వారం రోజుల నుంచి కనపడటం లేదు. తప్పిపోయిన 7 ఏళ్ల యువరాజా వారు శారీరకంగా రెట్టింపు ఎదిగి 14 ఏళ్ల వాళ్ళ కనిపిస్తారు. మానసికంగా ఎదగపోవటం వల్ల 3.5 ఏళ్ల వాళ్ళ కనిపిస్తారు. 4వసారి క్షమించాలి, ప్రవర్తిస్తారు. ఇతని ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని గతంలో తెలిపారు. అయితే ఆ బహుమతి మొత్తాన్ని 10 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచుతున్నట్లు మహారాజా వారు తెలియజేస్తారు. అచ్చా లింగంజీ 10 లక్షలు 25 లక్షలు అయింది. ఇంకా కొన్నాళ్ళాగితే 25 లక్షలు 50 లక్షలు అవుతాయేమో అని ఆశపడ్డ వారికి ఓ హెచ్చరిక. బహుమతి మొత్తం పెంచడం జరగదు. ఇకపై మీ ప్రయత్నాల్లో మీరుండండి, త్వరపడండి. ఆలోచించిన ఆశాభంగం నేడే చూడండి. 5వసారి క్షమించాలి, నేడే అప్పగించండి. ఇప్పుడు కొన్ని వ్యాపార ప్రకటనలు. నిరోధ వాడండి, ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు. బూజుతో ఎయిడ్స్ వ్యాధి మందు అన్నది పచ్చి అబద్ధం. ఆ మాట చెప్పిన వాణ్ణి చెప్పుచ్చు కొట్టండి. నన్ను చూసి చెప్తానంట్రా. అన్ని చెప్తాయి గాని తొడల్పూర్ మహారాజు అడ్రస్ చెప్పడేంది లింగంజీ? అదే చెప్పబోతున్నాం, జాగ్రత్తగా వినండి. చెప్పేస్తున్నాడు. మహారాజా వారి చిరునామా టీవీలో అట్ట చుక్కలు వస్తున్నాయంట్రా. 6వసారి క్షమించాలి, విద్యుత్ శక్తి అంతరాయం వల్ల మిగతా వార్తలు క్యాండిల్ తో చదవడం జరుగుతుంది. విద్యుత్ శక్తి అంతరాయం ఉంటాడేట్రా, కరెంట్ ఉందిగా. 7వసారి క్షమించాలి, కరెంటు పోయింది మీ ఇంట్లో కాదు, మా స్టూడియోలో. స్టూడియోలో అగ్గి పెట్టలేని కారణంగా మిగతా వార్తలు చదవలేకపోతున్నాం. ఓవర్ టు ఢిల్లీ. శుభరాత్రి, శుభలగ్నం, శుభమస్తు. ఈడెవడరా ఎదవ లసాకోపరబరంతా చెప్పి అడ్రస్ చెప్పడం మనిషాడు. గ్రాండ్ పా ఆ టీవీలో బొమ్మ రావడం లేదేంటి? స్టూడియోలో అగ్గి పెట్టలేదంట. అవునా? నన్న టింగరి దగ్గర చెప్తాను. మరి నీకే క్వింటాల్ ఐస్ క్రీమ్లు ఇస్తా, జలుబు చేసి చేస్తాయి, లారీడి చాక్లెట్ ఇస్తా, పళ్ళు పుచ్చి చేస్తాయి. పీకుతా, నోరు మూసుకుతా. నాన్న అడ్రస్ చెప్పరా. అడ్రస్సా ఆ, చెప్పేనా? ఆ, మరేమో ఆ, ఈ అంకులు ఆ, కాయలు ఆ. నాకు నచ్చలేదు. మరి నచ్చకపోతే ఏం చేద్దాం? నేను చక్కగా పుట్టుకలు చేద్దామా? ఇంతే కదా. పాగల్ గాని అడ్రస్ కోసం నాకు కాలు ఎరగొడతాయి పారేవా. ఏంట్రా కాలుకోవడానికే బాధపడుతున్నావు? నీ మూలంగా నేను శ్మశానంలో బతికొండగానే కాలిపోలా? చూసావా, ఇప్పుడు ఆడి కాలు లసాకో బరబర్రా. అడ్రస్ చెప్పు నన్ను. ఏంట్రా మళ్ళీ జనరేట్ రాన్ చేసా? ఆడు కాళ్ళని ఎరగొడతా అనుకున్నాను, ఎరగొట్టిచా నీ పెంచి